మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. ఆపద అక్కర అంటే పదో పరకో ఇవ్వడం ఎవరైనా కూడా అత్యంత సహజంగా చేసేదే. అయితే కానీ సాటి డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా ఒక సాధారణ డ్రైవర్ ఏకంగా ఆత్మహత్య యత్నానికే సంసిద్ధుడయ్యాడు. ప్రస్తుతం మనతో డ్రైవర్ అన్వర్ భాష మనతో ఉన్నారు. తనతో మాట్లాడి అసలు అతనికి ఉన్న డ్రైవర్లకు ఉన్న సమస్య ఏంటో, అసలు ఆ సమస్య వెనుకున్న మూలాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్వర్ భాష గారు, అసలు మీకు కలిగిన కష్టం ఏంటండి అసలు? సార్, నేను గత 30 ఏళ్ళ డ్రైవర్ని, ట్యాక్సీ డ్రైవర్ని. మాకు పెద్ద అతి ముఖ్యమైన సమస్య ఏమంటే కర్నూలు బళ్ళారి చౌరస్తాలో కర్నూలు హైదరాబాద్ తిప్పే బండ్లు, అలాగే కర్నూలు అనంతపూర్ బెంగళూరు తిప్పే బండ్లు, అలాగే కర్నూలు నంద్యాల ఆర్లగడ్డ కడప తిప్పే బండ్ల ద్వారా మేము కర్నూలులో ఉండే డ్రైవర్లమందరూ కూడా ఉపాధి కోల్పోయాం. ఈరోజు మా ఇంట్లో కుటుంబం గడవలేని పరిస్థితి ఉంది. తినే తిండి కూడా లేదు. దాని కారణంగా నేను చాలా సార్లు కలెక్టర్ గారి దృష్టికి మా సమస్యను తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్టీఓ డిటిసి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ చాలా మంచి కలెక్టర్ మాకు ఉన్నారు. చాలా సార్లు న్యాయం చేయాలని ఆర్టీఓ డిటిసి గారికి చాలా సార్లు చెప్పారు మేడం. మేము పోయినప్పుడంతా వాళ్ళకి అక్కడికి పిలిచి అరిసి చెప్పడం జరిగింది. మేడం మేడం చెప్తే అప్పుడేమో వాళ్ళు న్యాయం చేస్తామమ్మా, వాళ్ళకి పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు ముందు చెప్తారే కానీ మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు, న్యాయం జరగడం లేదు. మళ్ళీ లెటర్ ఇచ్చి నాకు యాసిడ్కి వచ్చేసింది. ఇంకా ఎట్లా బతకలేకపోతున్నాను, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను. అలాగే ఒక సంఘానికి నేను లీడర్ కూడా, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి. నా సంఘంలో ఉన్న ప్రతి డ్రైవర్కి ఇదే సమస్యనే. ఈరోజు మంచి మంచి ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు, అలాగే ఓనర్స్ ట్రావెల్స్లు మూతపడిపోతున్నాయి, కార్లు అమ్ముకుంటున్నారు, బతకలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే నేను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటానంటే ఇది మేము బతకలేకపోతున్నాం కనుకనే ఆత్మహత్య చేసుకునే సిద్ధపడ్డానన్న. మళ్ళీ ప్రభుత్వం వెంటనే మమ్మల్ని గుర్తించాలి. ఇది ప్రభుత్వం కాదు, అధికారుల చేతిలో ఉంది పని. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే నాలాంటి నిరుపేద డ్రైవర్లు కుటుంబాన్ని ఆనందంగా పోషించుకోగలుగుతారు. కానీ అధికారులు పని చేయడం లేదు. మా పన్ను డబ్బులతో వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, మా ట్యాక్సీ డబ్బులతో వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళు ఏసీ రూముల్లో పండుకోవడానికి కాదు కదా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మా లాంటి నిజాయితీగా వేలకు వేలు లక్షలకి లక్షలు ట్యాక్స్ కట్టే డ్రైవర్ల గురించి పట్టించుకోకుండా ఇల్లీగల్ గా తిరిగే మాఫియా వాళ్ళకే వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టుంది. మళ్ళీ నాకైతే తెలీదు వాళ్ళ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో ఏమో, లేకుంటే ఎందుకు స్పందించడం లేదు. అవన్నీ ఇల్లీగల్ గా తిరిగే ఎటువంటి చట్టం లేదు వాళ్ళకి. మళ్ళీ ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందని అది కూడా మాకు తెలీదు. మళ్ళీ ఎందుకు మాకు న్యాయం చేయడం లేదు? ఇన్నిసార్లు మా సమస్యల దృష్టికి తీసుకుని ఎందుకు న్యాయం చేయడం లేదు? ఇంకా న్యాయం చేయడం లేదు కనుకనే నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మా వాళ్ళందరూ కూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నందుకు నేను చనిపోతేనన్నా వీళ్ళకి న్యాయం జరుగుతుందని అనుకున్నాను. అనుకోకుండా ఆత్మహత్యకు ఒడిగడితే మీ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారా? మళ్ళీ ఇంక ఏం చేయాలి సార్? ఇప్పుడు దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు అన్నట్టు మళ్ళీ అధికార దృష్టిలోకి ఎన్నిసార్లు పోయినా అధికారులు న్యాయం చేయకుంటే ఇంకా తప్పదు, ఇంకా బతకలేం కదా. ఏదైనా చనిపోతేనైనా అధికారులు కళ్ళు తెరుస్తారేమో, మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేశానే కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు సార్. మీకు ఆత్మహత్య యత్నం చేయాలనుకున్నారు. నిన్న ఈ ఆత్మహత్య యత్నం ఎలా బొమ్మైందండి అసలు? నేను ఆత్మహత్య చేసుకునే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి లెటర్ రూపంలో ఇచ్చాను. అలాగే ఆర్టీఓ డిటిసి మేడం గారికి కూడా ఇచ్చాను. మళ్ళీ అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం తప్పని నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు నిన్న అనుకుంటాను ఆర్టీఏ ఆఫీస్ లో మీపై దాడి చేసే యత్నం జరిగింది అంటున్నారు. నిన్న కాదు సార్, ఇంత ముందు 4 నెలల కిందట నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. ఇట్లా ఇల్లీగల్ గా కర్నూలులో బండ్లు తిరుగుతున్నాయంటే ఆర్టీఓ డిటిసి మేడం గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ నన్ను కూడా పిలవడం జరిగింది. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా 116 మంది నా మీదకి వచ్చారు. మళ్ళీ మేడం కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఉండే ఆర్టీఓ సిబ్బంది నన్ను రూమ్ లో పెట్టి మీరు బయటికి రావద్దండి, వీళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారు అని చెప్తే నేను ఎందుకు భయపడతాను, నాకు చట్టం తెలుసు. నేను 100కి కాల్ చేయడం జరిగింది. 100కి కాల్ చేస్తే తాలూకా పోలీసు నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చే లోపల వీళ్ళందరూ పరారైపోతే వాళ్ళే నన్ను అక్కడి నుంచి బయటికి పంపించారు సార్. మళ్ళీ నాకు తెలిసిన సమాచారం ఏమంటే
ఒక అధికారి, ఆర్టీఓ అధికారి, రవాణా శాఖ అధికారి ఈ చౌరస్తా వాళ్ళకి చెప్పారంట. ఏదో వాళ్ళు డిన్నర్ పెడితేనో కలిసినప్పుడు చెప్పినారంట, అన్వర్ భాషనే మీకి మాకు ఇబ్బంది పెడుతున్నారు, వాడిని తప్పేయండి, వాడిని సైడ్ చేసేయండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నన్ను చంపేయండి, నన్ను లేపేయనే ఉద్దేశమా? మళ్ళీ వాళ్ళ అధికారుల నుండి అటువంటి మాటలు అక్కడ తిరిగే మాఫియాకి చెప్తారా, నేర్పిస్తారా? మళ్ళీ వాళ్ళు ఏదో చందాలు వేసుకొని నన్ను లేపేయాలనుకుంటున్నారా, చెరువు ఇంత వేసుకొని? నేనైతే న్యాయబద్ధంగా ధర్మంగా తిరిగే వాళ్ళ కోసం నేను పోరాడుతున్నాను. నేను ఆర్టీసీ ఆర్ఎం గారిని కూడా కలిశాను. సార్, ఈ రోజు మీకు కూడా నష్టం జరుగుతుంది, మాకు కూడా నష్టం జరుగుతుంది, ట్రావెల్స్లు మూతపడుతున్నాయి, కార్ ఓనర్లు బండ్లు అమ్ముకుంటున్నారు, ట్యాక్సీ డ్రైవర్లు అయితే బతకలేని పరిస్థితిలో ఉన్నారు, మీరు కూడా సపోర్ట్ చేయాలా సార్ అని చెప్పాను. నిజం చెప్పాలంటేనా, కర్నూలులో ఇల్లీగల్ తిరిగే బండ్ల ద్వారా ప్రభుత్వానికి, రవాణా శాఖకి సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆర్టీఏ అధికారులు ఎందుకు స్పందించడం లేదంటారు? ఎందుకు వాళ్ళకి ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందో, లేకుంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ ద్వారా లబ్ధి చెందుతున్నారు అనేది మా ఒక అనుమానం. లేకుంటే ఎందుకు స్పందించారు? ఇది అధికారుల పని కదా. ఇల్లీగల్ గా తిరిగే బండ్లనంతా అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళది. అయినా వాళ్ళు ఇన్నిసార్లు సమస్యను దృష్టికి తీసుకుపోయిన వాళ్ళ దృష్టికి వాళ్ళు న్యాయం చేయడం లేదంటే, ఒకటి రాజకీయ ఒత్తిడినే ఉండాలి, లేకుంటే రెండోది వాళ్ళు ఏమైనా వాళ్ళతో డబ్బులు తీసుకుంటా ఉండాలి. వాస్తవం అయితే మాకు తెలియదు. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే అసలు? మా ప్రధాన డిమాండ్ ఏమంటే, ఈ చౌరస్తాలో బండ్లు తిరగకూడదు ఇల్లీగల్ గా ఒకటి. అలాగే ఈ సెల్ఫ్ డ్రైవ్లు అన్ని వైట్ బోర్డ్ లో ఇస్తున్నారు, దాన్ని కూడా అరికట్టాలి. ఈ బాబ్లా అనే యాప్ సంస్థ ద్వారా కూడా మేము లాస్ అవుతున్నాం. అది వైట్ బోర్డులలో వచ్చి బాబ్లాలో బండ్లు బుక్ చేసుకొని ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నాం. దాని ద్వారా మేము కర్నూలులో ఉండే డ్రైవర్ల మందరం కూడా ఉపాధి కోల్పోయాం. ఈరోజు చావలేని, బతకలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు అధికారులు స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, నిన్నైతే 9వ తారీఖు ఆత్మహత్య చేసుకుందామే అనుకున్నాను, ఎందుకంటే బతకలేను కనుక. ఇంకా ఇప్పుడు కూడా అధికారులకి స్పందించకుంటే నేను ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష కూర్చోవాలనుకుంటున్నాను. ఇంకా ఆమరణ నిరాహార దీక్ష చేసేకనే సిద్ధపడుతున్నాను సార్. మరొకసారి ఈ సోమవారం రోజు, మళ్ళీ వచ్చే సోమవారం రోజు మరొకసారి కలెక్టర్ వాళ్ళ దృష్టికి తీసుకుపోతాను. మళ్ళీ అతి త్వరలో మహాశివరాత్రి ఉంది కనుక ఈ పండగ అయిపోయినాక మళ్ళీ నిరాహార దీక్ష ఖచ్చితంగా కూర్చుంటాను. మా డ్రైవర్లకు న్యాయం జరిగేంత వరకు నా ప్రాణం పోయినా పర్లేదు, న్యాయం ఇప్పించేకి ఆడ కూర్చుంటాను సార్. గతంలో సుమన్ టీవీ చొరవతో విజయవాడలో మీకున్న ప్రధాన సమస్య ఒకటి తొలగిపోయింది అంటున్నారు సార్. నిజంగా అంటే సుమన్ టీవీ వాళ్ళకి పాదాభివందనం. ఈరోజు సుమన్ టీవీ గురించి ఎంత చెప్పినా తక్కువనే సార్. ఈరోజు సమస్య ఆడ ఉంటే సుమన్ టీవీ ఆడ ఉంటుంది. ఈరోజు మా లాంటి బడుగు బరిగిన వర్గాలకి చెందిన డ్రైవర్ యూనియన్ ఆఫీస్ కాడికి మీరు వచ్చారంటే మా సమస్య తెలుసుకొని వచ్చారు. చాలా ఉన్నాయి, కానీ వాళ్ళలాగా సుమన్ టీవీ కాదు. ఈరోజు బీదోళ్ళ వైపు, బడుగు బరిగిన వర్గాల వైపు ఈరోజు ఇటువంటి మాఫియాతోనే విజయవాడలో ట్యాక్సీ డ్రైవర్లు, అలాగే ట్యాక్సీ ఓనర్లు, ట్రావెల్స్ వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. గతంలో ఒక 3 years ముందర అనుకుంటా సార్, సుమన్ టీవీ ఒక యాంకరు అక్కడ సమస్యల్ని, అక్కడ పడే సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఈ విధంగా మాఫియా జరుగుతుందని చెప్పి ఒక 5-6 రోజులు దాని మీద ప్రోగ్రామ్ చేయడంతో, దాని గురించి టెలికాస్ట్ చేయడంతో విజయవాడలో ఉండే ట్యాక్సీ డ్రైవర్లకి, గుంటూరులో ఉండే ట్యాక్సీ డ్రైవర్లకి, అటు చుట్టుపక్కల ఉండే ట్యాక్సీ డ్రైవర్లకి అంత న్యాయం జరిగింది. ఈ రోజు సుమన్ టీవీది ఆ యాంకర్ది ప్రతి ఇంట్లో పట్టం పెట్టుకొని పూజిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళకి న్యాయం చేశారు కనుక ఈ రోజు వాళ్ళు న్యాయం చేసినందుకు వాళ్ళ పేరు చెప్పుకుని ఈ రోజు విజయవాడలో, గుంటూరులో బతుకుతున్నారు సార్ ట్యాక్సీ డ్రైవర్లు. మళ్ళీ ఈ మీడియా ముఖాంతరం నేను అన్న పేరు తెలియదు, ఆ యాంకర్ కి, సుమన్ ఛానళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను సార్. ఇలాగే మీరు కూడా ఈ కర్నూలులో మాఫియాని, ఇల్లీగల్ గా తిరిగే మాఫియాని అరగట్టాలని, మా సమస్యలు తీర్చాలని, మా సమస్యల్ని మమ్మల్ని పాలించే రాజకీయ నాయకుల దృష్టికి, మా డబ్బులతో ఉద్యోగాల్లో కొనసాగే అధికారుల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని సుమన్ టీవీకి మరీ కోరుకుంటున్నాను సార్. నా పేరు ఎస్ అన్వర్ బాషా, నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, సౌత్ ఇండియా ప్రెసిడెంట్. బళ్ళారి చౌరస్తా నుంచి ఇల్లీగల్ గా ప్రయాణికులను చేరవేస్తున్న వాహనాల వల్ల తాము ఉపాధిని కోల్పోతున్నామని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావచ్చు, ఇటు ఆర్టీ అధికారులు కావచ్చు, తమకు సరైన స్పందన తమకు వారి నుంచి కొరబడిందని, సత్వరమే వారు స్పందించకపోతే ఆర్టీ ఆఫీస్ వద్ద ఆమర నిరాహార దీక్షకైనా తాము సిద్ధమని వారు స్పష్టం చేస్తారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.